గూడూరు ప్రజలకు సేవ చేసే మాట తప్పని వ్యక్తి మురళన్న అని చెప్పేసి నన్ను ఎంపిక చేసుకొని మీ దగ్గర పంపించాడు. నేను ఒకటే మాటకి మనసిస్తున్నా, ప్రాణమైన పోతుంది కానీ పార్టీ మారనూరు కూడా నేను ప్రమాణం చేస్తున్నా. కొంతమంది జగనన్న దగ్గర ఆదరణ పొంది ఒక స్థాయికి వచ్చి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరోజు ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచానని ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి. ఆ వ్యక్తులు జగనన్న గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధేస్తారో. ప్రజలారా బుద్ధి చెప్పండి. ఒకసారి చెప్పారు కానీ గుణం మారలేదు. ఎవరికైనా ఒక బ్రేక్ వస్తే జీవితంలో మార్పు వస్తుంది. రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎగుడుతెగుడుగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన అయితే ఇక్కడ ఊపి మాట్లాడుతున్నాడు. క్షుణ్ణంగా తగిన బుద్ధి చెప్పండి. నేను ఒకటే మనం చేస్తున్నా, గూడూరు ప్రజలకు, గూడూరు వ్యాపారస్తులకు, గూడూరు కుటుంబీకులకు అందరికీ ఒకటే మనం చేస్తున్నా, ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది. భవిష్యత్తులో దండాలు ఉండవు. ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది. కలెక్షన్లు ఉండవు. ఏదో పెద్ద మనిషిలాగా మేకపోతు గంభీరం లాగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధేస్తుంది. ఎక్కడ పోయారయ్యా? అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని నువ్వా నాతో పోటీ నేను మనవి చేస్తున్నా. దేంట్లో పోటీ పడగలుగుతావు? ఏ కార్యక్రమంలో పోటీ పడగలుగుతావా? మరి నేను బాధ్యతలు తీసుకుని 2 నెలలైంది. ఎన్నో ప్రోగ్రాంలు చేశాను. ఎక్కడ పోటీ పడతావు? నలుగురు వేసుకొని తిరిగేస్తే అయిపోతాయా? ఓట్లు పడతాయా? నాయకత్వాన్ని గుర్తించిపోవాలి. నేను నాయకత్వాన్ని గుర్తించి అడుగులేస్తాను. నేను ఏక నిరంజన కాదు. నాకు బలమైన శ్రేణులు ఉన్నారు. వాళ్ళతో కలిసే నేను అడుగులేస్తాను. నేను ఒకటే మనవి చేస్తున్నాను, మా పార్టీ కార్యకర్తలు ఎంత గట్టిగా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏందో. ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది. అవాకులు మాట్లాడతారా? అవాకులు చవాకులు మాట్లాడతారు. ఎంత బాధేస్తుందో. జగనన్నకి ఒక పక్క అన్యాయంగా కొట్టారు రాయితో. ఏమాత్రం పొరపాటు జరుగుంటే, కడత దగ్గర ఉంటే మనం ఊహించగలమా? అంత ప్రమాదమైన జరిగితే మనిషి అనేవాడు సింపతిగా చెప్పాలి. అలాంటి సంస్కారం లేకుండా ఉలకరాయితో ఆయన కొట్టించుకున్నాడు. సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు. ఎంత తప్పుదం క్షమించవచ్చా? నేను ఒకటే చెప్తున్నాను, పార్టీని అడ్డంగా తీసుకొని వెళ్ళిపోయారు మీరు. ఆదరించిన పార్టీని, తల్లి లాంటి పార్టీని అడ్డంగా తీసుకొని పోయినారు. ఆ అడ్డంగా గీసింది కూడా మీ రాజకీయ జీవితమే. సమాధైపోతారు మీరు. నేను ఈ క్లాక్ టవర్ దగ్గర నుంచి చెప్తున్నా, జూన్ 4వ తేదీ పోలింగ్ రోజున నేను చెప్పిన మాటలు సత్యం అని చెప్పి అందరూ అనుకోవాలా. నేను ఆశామాష అనుకుంటున్నావా? గూడూరు కార్యకర్తలు అంటే నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవరికి చెప్పకుండా నీ స్వయ ప్రయోజనాల కోసం నువ్వు ఇంత వేల మంది, లక్షలాది మంది ఓట్లేస్తే ఒక్కరికొక్క మాట చెప్పకుండా పార్టీ ఫిరాయించేస్తావా? మరి నా గూడూరు చరిత్రలో ఎప్పుడైనా 48,000 మెజార్టీ ఎక్కడైనా చూసారా? నువ్వు చేసినది సరిదిద్దుకోలేని తప్పు కాబట్టి గుణపాఠం చెప్పారు. అదేస్తుంది. తెలుగుదేశం అధినేతకి ఇంతకంటే మంచి క్యాండిడేట్ దొరకరు. దందాలు చేసేవాళ్ళు, పార్టీని అన్యాయం చేసేవాళ్ళు, పదనించుకొని తిరిగే రౌడీలు చేసేవాళ్ళు తప్ప సంస్కారంగా భయపడను కూడా వేసుకునేవాళ్ళుగా నేను మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉంటా. నేను ఒక సంస్కారమైన రాజకీయం నేర్పిస్తాను. ఒక సంస్కారంగా ఎట్లా ముందుకు పోవాలో నేర్పిస్తాను. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో నేర్పిస్తాను. నిజాయితీకి, నిబద్ధతకి జగనన్న అడుగులు అడిగేసే వ్యక్తిత్వం నాది. నిజంగా ఆయన ఎంత గొప్పగా ఎదిగిపోయాడు. ఎన్ని బీసీ ఎస్సీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు గారు వేదిక మీద మాట్లాడతారు,
ఒక్క సీటు ఇవ్వాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటాడు. మరి సామాజికంగా ఎంతమందికి రాజ్యసభలో బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ఇచ్చారు. రాజకీయ పదవుల కంటే ముఖ్యమేమంది గౌరవం. ఎమ్మెల్సీలకి ఎంతమందికి ఇచ్చారు. ఈరోజు మహిళల గురించి అలిగానట్టు మాట్లాడతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా కార్యక్రమంతో మన మండలంలో, మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేల మందికి అప్పందించారు అండగా ఉండి. అదే రకంగా చిన్న వ్యాపారంగా చేసుకునేదానికి తిరిగి కట్టని రుణం చేయూత ద్వారా ఎన్ని వేల మందికి ఇచ్చారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు. ఒక్క పథకం నేను గురించి చంద్రబాబు అంటే ఈ పథకం అని చెప్పగలరా? ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే సంక్షేమ ఫలాలు, అమ్మ ఒడి ప్రపంచంలోనే కీర్తి పొందుతుంది, ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే కీర్తి పొందుతుంది, నాడు నేడు కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూల్స్ కి తలదన్న విధంగా ఈరోజు స్కూల్స్ ఉన్నాయి. ఇవా పోటీ పడేది మా జగన్మోహన్ రెడ్డి గారితో. సిగ్గుండాలి. అన్ని జగన్మోహన్ రెడ్డి పథకాలు కాపీ కొట్టేసి పోయినసారి 600 పథకాలు ఇచ్చావు, ఎన్ని చేశావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నా. గుణం లేదు. అందుకే నేను ఒకటే మనం చేస్తున్నా, టైం అవుతుంది సోదరులారా. చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు. ఆ సూర్యుడు రోజు రోజుకి ప్రకాశవంతమైపోతాడు. ఈ పని సూట్కేసు సర్దుకొని పోవాల్సిందే హైదరాబాద్కి. మరి ఇక్కడ ఇల్లు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. హైదరాబాద్ లో సూట్కేసు సర్దుకొని పోవాల్సిందే. కొడుకున్నాడు, పనికిరాడు, పాపం దిగులు పడిపోయి అలుగాని హామీలు చెప్పేస్తున్నాడు. నేను అందరికీ మనం చేస్తున్నా, ఈ రోజుతోనే వాళ్ళకి రైళ్ళు, గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నేను ఒకటే మనం చేస్తున్నా, మాటకొస్తే నాకు ఏది కొరత లేదు, ఎక్కడ కూడా మైనస్ లేదు. లోకల్ లోకల్ అంటున్నాడు. మరి ఈ రోజు నేను ఆత్మ బంధువై నీకంటే మించిపోయాను. లోకల్ ఏం చేయగలిగాను? ఈ రోజు ఏ గ్రామానికి పోయిన ఆత్మ బంధువు పేరుగా మురళిని నన్ను ఆస్వాదిస్తున్నారు. చూపిస్తాం రేపు బూత్ లో ఎవరు లోకలో, గుణవంతుడు ఎవరు. పార్టీని తల్లిని గొంతుకోసినోడు నువ్వు లోకల్ అయిపోతే క్షమిస్తారా జనాలు? దందాలు చేస్తే క్షమిస్తారా? నీ జీవితంలో ఎప్పుడైనా కూడు టౌన్ లో మెజార్టీ వచ్చిందా? ఆ పార్టీలో ఉంటే మెజార్టీ వచ్చిందా? అవతల పార్టీకి పోతే మెజార్టీ వచ్చిందా? నీ దందాలు, నీ నకిలీ అట్రాసిటీ కేసులు అన్ని జనాలకు తెలుసు, మర్చిపోలేరు. మరి నువ్వు మున్సిపల్ చైర్మన్ గా రానిచ్చుంటే మెజార్టీ ఎందుకు రాదయ్యా? ఎందుకు రాదు మెజార్టీ? నిన్న ఎవరు నువ్వు నకిలీ వేషాలు వేస్తే ఎవరు మర్చిపోరు. నేను మనవి చేస్తున్నాను, మన జగనన్న జోలికి వచ్చారు. ఆయన ఏమైనా వీడు జోలికి వస్తాడా? వీళ్ళ గురించి పట్టించుకుంటాడా? ఒకరికైతే ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, ఎమ్మెల్యేని చేశాడు. నువ్వు నా ప్రత్యర్థి రాజకీయంగా ఈ రోజు అతను మధ్యతరగతి కుటుంబీకుడివి. నేను ఆదరించి హక్కును చేర్చుకొని ఎమ్మెల్యేని చేస్తే నువ్వు ద్రోహం చేసి ఈరోజు ఇద్దరు కలిసి జగన్ తిడతాను. ఏదో పొరపాటు జరిగింది గమనాన్న ఉంటే కొంచెం మర్చిపోతారు. అలిగానట్టు మాట్లాడుతున్నారు. నీ వ్యక్తిత్వం అడుగుతున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిట్టేవాడివే కదా. చంద్రబాబు నాయుడు కిందవరంలో ఆయన ఫ్లెక్సీలు తొక్కలేదా? నేను చెప్పేది అసత్యమా? నేను చెప్పేది సత్యం కదా. ఎక్కడ పోతే ఆ పూటకడం పోతే అవతలను తిడతావా? గమనించారు, చరిత్ర ఉండదు వాళ్ళకి. చరిత్ర అనేదే ఉండదు. ఎక్కడున్నా మర్యాదగా మాట్లాడాలి. మేము ప్రతిపక్షం ఉన్నాం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం. ఎప్పుడైనా ఫ్లెక్సీలు దొక్కామా? బూటు కాల్ చేసి ఫ్లెక్సీలు దొక్కి అలుగానట్టు మాట్లాడామా? నేను అందుకే మనవి చేస్తున్నా, మీ అందరికీ మనవి చేస్తున్నా, నేను మీలో ఒక కార్యకర్తనే. చిల్లర శ్రేష్టాలు చేసేటప్పుడు మాత్రం నాయకుడిగా ప్రవర్తిస్తాను. చిల్లర శ్రేష్టాలు చేయను. మేరిగ మురళి మన మనిషి, మనీ మనిషి కాదు, మనీ మనిషి కావదు. సోదరులారా, చాలా సంతోషం. నా జన్మలో ఎమ్మెల్యే కావాలని, ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని కోరుకుండేది. అది తొందరలో మీ ద్వారా తీరబోతుంది.
పరిస్థితులతో ఈ రోజు అది డిక్లేర్ అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను విలేకరులందరికీ, నేను డబుల్ డిజిట్ తో గెలవబోతున్నాను. ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. గూడూరు నియోజకవర్గంలో 68,000 ఇళ్ళు ప్రతి కడప నేను తొక్కాను. నాకు తెలుసు గూడూరు పల్స్ ఎట్లాంటిదో, జగన్ అంటే ఎంత అభిమానమో. ఒక ముసలావిడ నన్ను తీసుకెళ్లి బీరువా తీసింది, చేయబెట్టుకొని లేకపోతే ఎందుకు లాక్కెళ్తుందని అనుకున్నాను. బీరువా తీసింది, బీరువాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అది గూడూరు నియోజకవర్గం తింది పార్టీకి. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను, మీరు అందరూ ఆలోచించండి. గుణవంతుడు కాబట్టే జగనన్న రాజశేఖర రెడ్డి గారు ఉంటే వర్షాలు వస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది. వర్షాలు వస్తే కాస్త తాగేదానికి నీళ్లు, పండించుకునే దానికి పంట ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు వస్తే వక్రబుద్ధి, కరువు తాండవిస్తుంది. మనకు వర్షాలు సకాలంలో పడవాలి. మన గుణవంతుడు, పేదలను హక్కులు చేసుకునే గుణవంతుడు, మనసున్న మగమహారాజు. కాబట్టి మీరందరూ భగవంతుని 13వ తేదీ భగవంతుని ప్రార్థించండి. శుద్ధ శక్తులు జగనాన్ని అంతం చేయాలని చూస్తున్నాయి. మీరు తప్పకుండా ఆ పోలింగ్ రోజున భగవంతుని ప్రార్థించి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి పార్లమెంట్కి, రెండోది గూడూరుకి అసెంబ్లీకి. మన గురుమూర్తి మంచి పిల్లవాడు, పేదలంటే అభిమానం ఉండేవాడు. ఎన్నో గ్రాంట్లు అన్ని 20 ఉండాయి సెంటర్లో తెలుసుకొని వచ్చిన పిల్లవాడు. కాబట్టి అతనికి ఒక ఓటు వేయండి. మీ సేవకుడిని నేను, నాకు ఒక ఓటు వేయండి. జగనన్న కానుక ఇద్దాం గూడూరు. నమస్కారం. మరి ముహూర్త బలం, నేను రామనేశ్వర వాళ్ళ ముహూర్తం సమీపిస్తుంది, అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.